అత్యుత్తమర్యాం కులే లక్ష్యంగా నారాయణ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. అమెరికాలో స్టూడెంట్ వీసాకి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి మార్పులు వచ్చినాయి. సో ఆ మార్పులు ఏంటి, మన విద్యార్థులు తెలుసుకోవాల్సినటువంటి విషయాలేంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ పొలిటికల్ ఎక్స్పర్ట్ సంతోష్ సాలటి గారు. సార్ నమస్కారం. నమస్కారం. చాలా కీలకమైనటువంటి మార్పులు, విద్యార్థులందరూ కూడా తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి మార్పులు. ఇది ఏంటి, కొత్తగా వచ్చిన నిబంధనలు ఏంటి సార్? అంటే చాలా డ్రాస్టిక్ చేంజెస్. అంటే జనరల్ ఇప్పుడు దాకా మనం ఏంటంటే వీసాలు ఏదన్నా రూల్స్ డిక్లైన్ చేయడం కానీ లేదా కట్టేలు చేయడం లేదా స్ట్రిక్ట్గా ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం చాలాసార్లు ఇదే ఫారంలో. ఇంప్లిమెంటేషన్ స్ట్రిక్ట్గా ఉంటాం, ఎగ్జిస్టింగ్ రూల్సే. కానీ రూల్స్ వైజే మనం చాలాసార్లు ఫైట్ చేసి తెచ్చుకున్నాం కూడా బ్యాక్. ఈసారి అందుకే ఏం చేశారు, ద టార్గెట్ ఆన్ ద రూట్ కాజ్ కంప్లీట్ డ్రమాటిక్ చేంజ్ అనుకోవచ్చింది. అంటే లైక్ డ్రాస్టిక్ చేంజే కానీ ఒక రకంగా డ్రమాటిక్. అంటే ఇప్పటివరకు జరిగింది ఒకటి, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అన్నట్టు. అంతే ఇప్పుడు దాకా ఒక లాగా, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఓకే, ఏంటి సార్ ఆ నిబంధనల గురించి? మెయిన్ థింగ్ ఏం లేదు సార్, ఇప్పుడు దాకా మనకున్న మేజర్ అసెట్స్ ఏవైతే అడ్వాంటేజ్ ఉన్నాయో వాటిని సిస్టమేటిక్ గా డిసడ్వాంటేజ్ గా మార్చే సిస్టమ్ ఇది. సో ప్యూర్లీ ఇప్పుడు దాకా మనకి F1 వీసా ఆర్ ఫర్ ద సెట్ J1 పెద్ద కేటగిరీ. J1 ఏంటంటే స్టూడెంట్ ఎక్స్చేంజ్ లో లేదంటే ఇంటర్న్స్ కింద రకరకాలుగా వెళ్ళే ప్రోగ్రామ్, లేదా ఇప్పుడు డ్యూయల్ ప్రోగ్రామ్స్ వెళ్తున్నారు కదా, వాళ్ళు మేజర్ గా మనోళ్ళు వెళ్ళేది 90% F1 కేటగిరీ. అంటే రెగ్యులర్ గా బీటెక్ అయిపోయి మాస్టర్స్ కో లేదా ఇంటర్ అయి బ్యాచులర్స్కి వెళ్ళేవాళ్ళు. ఈ F1 వీసాలో మనకి ఇప్పుడు దాకా ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ అంటే స్టూడెంట్స్ కి PSW, అంటే కోర్స్ అవడానికి కామన్గా వెళ్తున్నాం 2 years ఆర్ వాట్ ఎవర్ కోర్సు. ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మనం అక్కడ బ్యాక్ ఉండి స్టే చేసి అక్కడ ఆపర్చునిటీస్ మనం ఎక్స్ప్లోర్ చేసి బెటర్గా ముందుకు వెళ్ళాలి. అంటే మనం వెళ్ళేది ఇన్వెస్ట్మెంట్, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్ కావాలంటే వీ నీడ్ ఎర్న్ బ్యాక్. సో 100% ఈ PSW అనేది చాలా పెద్ద అట్రాక్షన్. దాంతోపాటు PSWలో మనకు కోటాస్ ఉన్నాయి. అంటే H1B లాంటి ఎంప్లాయ్మెంట్ వీసా వస్తేనే వర్క్ చేయాలి, అందరికీ తెలిసిన విషయం అది. బేసిక్గా ఇట్స్ పర్పస్ ఇస్ ద సేమ్. ఈ ఎంప్లాయ్మెంట్ వీసాస్ని బైపాస్ చేస్తూ ఇప్పుడు దాకా వీళ్ళు కొన్ని ప్రొవిజన్స్ అండ్ లూపోల్ అడ్వాంటేజ్ ఉన్నాయి. మెయిన్ థింగ్ OPT. సో ఈ 5 year వీసా డ్యూరేషన్ నుంచి OPT వరకు ప్రతి దాని మీద వీళ్ళు ఎఫెక్ట్ చేస్తారు. బికాజ్ ఇవే కదా రూట్ కాజ్, లాని వాడుకొని మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అవన్నీ ఏంటనేది ఈ కాజ్ సార్. ఇఫ్ యూ వాంట్ మీ టు ఎలాబరేట్, ఇనీషియల్గా మేజర్ డ్రాస్టిక్ చేంజ్ వచ్చి F1 వీసా 5 years స్టే ఉంటుంది. దీంట్లోనే మేజర్ కాంపోనెంట్ ఏంటి, DS, డ్యూరేషన్ ఆఫ్ స్టే. ఈ డ్యూరేషన్ ఆఫ్ స్టే అనేది 5 years మీకు తెలిసిందే కదా, స్టెమ్ ఉంటే అది సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. సో ఈ స్టెమ్ కాకుండా నాన్ స్టెమ్ అంటే ఆర్ట్స్ కానీ లేదా వాట్ ఎవర్ XYZ ఇలాంటి కోర్సెస్ ఉన్న క్రియేటివ్ కోర్స్, వీటన్నిటికి కూడా 3 to 4 years వీసా వచ్చేది ఆల్రెడీ. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్టెన్షన్ 2 years కోర్స్ ఉన్నా ఒకసారి ఎక్స్టెండ్ అవుతుంది OPT 11 months. సో 3 yearsలో ఫినిష్ అయిపోద్ది. వేరే ఈ స్టెమ్ OPT పీపుల్కి ఏంటి, ఫస్ట్ 11 months ఎక్స్టెండ్ అవుతుంది 2 years కోర్స్ అయ్యాక, మళ్ళీ అది 22 months ఎక్స్టెండ్ అవుతుంది. సో మొత్తం ఇంచుమించు 3 years దాకా వాళ్ళకి ఎక్స్టెండ్. సో 5 years వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు. ఇప్పుడు రూల్ ఏం చేస్తుంది, ఈ డ్యూరేషన్ ఆఫ్ స్టే అనేది ఏదైతే 5 years ఉందో దాన్ని ఒకప్పుడు ఓపెన్ స్టే, అది DS అనేది. ఓపెన్ స్టే అంటే ఏం లేదు, వీళ్ళు మాస్టర్స్కి వెళ్తున్నారు కదా, 5 years అయిపోయింది, మన వాళ్ళందరూ ఎక్స్ప్లోర్ చేస్తుంది ఏంటి, 5 years తర్వాత మళ్ళీ ఇంకోటి ఏదైనా కోర్స్ ఎన్రోల్ అయ్యో లేదా PhDయో చిన్న కోర్సులో ఎన్రోల్ అయ్యి వీళ్ళు వెళ్తూ ఉండేవారు. ఇప్పుడు అది కుదరదు. వీళ్ళకి ఏదైతే I-94 ఫామ్ ఉంటుందో, అరైవల్ ఫామ్, దాంట్లో క్లియర్గా 4 years క్యాప్, అది కూడా 4 years అందరికీ కాదు, 4 years మ్యాక్సిమం డ్యూరేషన్ కింద ఆల్రెడీ అందులో ప్రింట్ అయి ఉంటుంది. సో వాళ్ళకి ఇంకా దానివల్ల ఓపెన్ స్టే కాదు, డ్యూరేషన్ మెయిన్ థింగ్ ఈ డ్యూరేషన్ ఆఫ్ స్టే ఓపెన్ ఉంటుంది. నువ్వు చదువుకుంటున్నావు, ఎక్స్టెండ్ అవుతున్నది, అది ఇప్పుడు తీసారు. ఓకే, సో 4 years క్యాప్ చేశారు. అంటే 5 years అనేది పోయింది, ప్లస్ ఆ 5లో కూడా 4 years అనేది అందరికి గ్యారంటీ చెప్పలేం, నీ కోర్స్ బట్టి నీ రిక్వైర్మెంట్ బట్టి కొడతారు, ఇంకా ఫుల్గా గైడ్లైన్స్ రావాలి. ఓకే, సో ఈ 4 years కోర్స్ క్యాప్ ఏదైతే ఇచ్చారో జనరల్గా సరే 5 years బదులు ఒక 1 year కదా తగ్గింది, పెద్ద లాస్ ఏంటి అనుకోవచ్చు. ఒకప్పుడు ఇంట్లో సెకండ్ మేజర్ చేంజ్ ఇప్పుడు ఎంటర్ అవుతుంది. ఒకప్పుడు ఏంటి 5 years మాస్టర్స్ అయిపోయింది, OPT మీద. ఈ OPT ఎవరు ఇచ్చేవారండి, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPT అంటే. జనరల్గా ఎక్కడైతే వీళ్ళు F1 మాస్టర్స్ కంప్లీట్ చేశారో, 24 months కోర్స్ చేశారో, వాళ్ళు OPT ఇష్యూ చేసే పవర్ ఉండేది. ఇప్పుడు ఆ పవర్ లేదు. మెయిన్ ఇందులో 2 రకాల లాస్ అంటే, ఒకటి యూనివర్సిటీస్ క్లాస్, వాళ్ళు రెగ్యులర్గా DSOs ఉంటారు, డెసిగ్నేటెడ్ స్కూల్ ఆఫీషియల్స్. వీళ్ళు వాళ్ళ పవర్తో దే కుడ్ జస్ట్ లైక్ ఇండియాలో రిజిస్ట్రార్కి ఉన్నట్టే వీళ్ళు పవర్స్ ఉంటాయి యూనివర్సిటీలో. వాళ్ళు సెవీస్ I-20 ఫామ్ ఎక్స్టెండ్ ఆన్లైన్లో దానికి అప్గ్రేడ్ చేసే స్టేటస్ని. ఇప్పుడు ఆ పవర్ వీళ్ళ దగ్గర తీసి 4 years తర్వాత కూడా సీదా USCIS, యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రెంట్ సర్వీస్ అయితే ప్రీమియం ఎపెక్స్ బాడీ ఉందో వాళ్ళ కంట్రోల్ తీసుకొచ్చారు. జస్ట్ లైక్ H1B ప్రాసెస్ లాగే కదా, USCIS ఎంటర్ అయిందంటే దెర్ విల్ బి లాంగ్ క్యూస్, ఫీజ్, థింగ్స్ అండ్ ఆల్. ఇదివరకు అది ఒక సింపుల్ ప్రాసెస్ అయిపోయింది. యూనివర్సిటీ లెవెల్లో వాళ్ళు ఇచ్చేసేవారు అప్రూవల్,
అపాయింట్మెంట్స్ ఏం లేవు. బట్ వన్స్ యూఎస్సిఎస్సిఎస్ అంటే ఆబ్వియస్లీ సిస్టమ్ ఫాలో అవుతుంది, అపాయింట్మెంట్స్ ఉంటారు, లాయర్స్ ఉంటారు. అగైన్ దానికి ఈ వెరీ బిగ్ ప్రాసెస్ అండ్ వెరీ హెక్టిక్ ప్రాసెస్. సో దే సిస్టమాటికలీ డిస్కరేజింగ్ స్టూడెంట్స్ టు స్టే లాంగ్. సింపుల్ వాళ్ళ ఇంటెన్షన్ కూడా అదే కదా. అందుకే అంటే 5 years అనేది అట్రాక్షన్ కదా, 4 years కి మాక్సిమం చేశారు. 3కి రావచ్చు, 3.5 ఫర్ ద సే 4కే వచ్చింది అనుకుందాం. ఆ తర్వాత కూడా వీళ్ళు ఏం చేయాలన్న ఎక్స్టెన్షన్ యూఎస్ఏఎస్ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు వీళ్ళ గేమ్స్ పప్పులు ఉడకవు కదా. సో అంటే వాట్ ఐమ్ టాకింగ్ జెన్యూన్ గా ఉండి ఇఫ్ యూఆర్ సీరియస్ ఎనఫ్ ఉంటే ఉంటారు వాళ్ళు. 10% సీరియస్ స్టూడెంట్స్ ఉన్నది ఇప్పుడు యుఎస్ మార్కెట్లో 31%. టోటల్ ఓవర్సీస్ స్టూడెంట్స్ వాళ్ళకి ఒక 100 మంది ఉంటే అందులో 31 మంది, ప్రతి 3లో ఒకటి ఇండియన్. సో మనకి హెవీ ఇంపాక్ట్. అండ్ చైనీస్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, బికాజ్ అసలు ఇందులో ఇప్పుడు ఈ రూల్స్ అన్నిటికీ మెయిన్ ఏంటి, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ, డిహెచ్ఎస్ వాళ్ళే తీసుకొచ్చారు ఈ రెగ్యులేషన్ అంతా. ఈ డిహెచ్ఎస్ వాళ్ళు చెప్పిన మెయిన్ రీజన్స్ కూడా సెక్యూరిటీ పర్పసెస్ అండ్ తర్వాత ఎస్పియోనేజ్. ఇప్పుడు చాలా చైనీస్ పీపుల్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా స్టూడెంట్స్ అంతా, వాళ్ళు రీసెర్చర్స్గా ఉంటా చాలా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని అక్కడ ట్రాన్స్ఫర్ చేయడం, ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో ఇఫ్ వి గో పాయింట్ వైజ్ డీప్ డైవ్ వీ కెన్ అనలైజ్. డెఫినెట్గా మీరు అన్నట్టు విల్ టేక్ సమ్ పాయింట్స్. ఓకే, అంటే 4 సంవత్సరాల ఈ వీసా పరిమితి అనేది ఇండియన్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు చెప్తున్నారు చాలా ఇబ్బందికరమైన. సో ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి నేపథ్యంలో సో ఏంటంటారు మన స్టూడెంట్స్ కి, మీరు ఏం చెప్తారు? 100% మన స్టూడెంట్స్ గడ్డుకాలమే. ఇఫ్ యూఎస్ఏ నా డ్రీమ్ అని అనుకుంటే ఓవరాల్ గా స్టూడెంట్స్ గడ్డుకాలం కాదు, దే హ్యావ్ మల్టిపుల్ ఆపర్చునిటీస్, అది వేరే విషయం, సెకండ్ టాపిక్. బట్ ఈ వర్షన్ లో మనం ఆడుకుంటే ఓన్లీ ఇఫ్ యూ టాకింగ్ అబౌట్ యూఎస్ వెళ్తున్న మాస్టర్స్ స్టూడెంట్స్కి అయితే 100% ఇట్స్ ఎ రోడ్ బ్లాక్. హెవీ హెడప్ కాస్ట్ రాబోతున్నాయి. ఫినాన్షియల్ హెడప్స్ ఎలా ఉంటున్నాయంటే ఈ ఫైలింగ్స్ అన్ని పెట్టింది రికరింగ్ కాస్ట్ వస్తూనే ఉంటాయి. వాడు మాస్టర్స్ చేస్తూ ఉంటాడా, పార్ట్ టైమే చేస్తాడా, లేదా జాబ్ ఎదుగుతూ ఉంటాడు, ఇవన్నీ ఫైల్ చేసుకుని టైం లైన్ బౌండ్స్ తిరుగుతూ ఉంటాడు. ఆ ఫ్రీడమ్ లేదు. ఇదివరకు ఉన్న ఫ్లెక్సిబిలిటీ లేదు, ఫ్లెక్సిబిలిటీ జీరో నౌ. ఫ్రీడమ్ కూడా లేదు. ఎందుకంటే ఫ్లెక్సిబిలిటీ ఇంతకుముందు ఏంటి, ఒక దగ్గర మనకి మాస్టర్స్ అయిపోయింది, ఓకే మనం 3 years ఓపీటీలో ఉన్నాం, సమ్ కన్సల్టెన్సీ జాబ్ ఆర్ సమ్ ఐ డోంట్ వాంట్ టేక్ దెమ్, దే డిడ్ సమ్ వర్క్ ఆర్ దే స్టేడ్ లీగల్లీ. వాళ్ళు ఎక్స్టెండ్ చేయాలంటే ఏంటి, ఒక చిన్న యూనివర్సిటీ వెళ్ళి మిడ్ టైర్ యూనివర్సిటీలో వాళ్ళు ఎన్రోల్ చేసుకుని హాఫ్ ఎ ఫీ ఆర్ డిస్కౌంటెడ్ ఫీలో దే యూస్ టు కంప్లీట్ దర్ కోర్స్. సో యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు లీగల్గా ఉన్నంత కాలం వాళ్ళకి F1 ఎక్స్టెండ్ అవుతుంది. మళ్ళీ కోర్స్ ఎన్రోల్ అయ్యాడు కదా, ఇంకో కోర్స్ చదువుతాడు. సపోజ్ ఎంఎస్ఎన్ సైబర్ సెక్యూరిటీ చేశాడు, ఇప్పుడు ఎంఎస్ఎన్ డిఎస్ చేస్తాడు, డేటా సైన్స్. సో మళ్ళీ మాస్టర్స్ ఎన్రోల్ అయ్యాడు కాబట్టి మళ్ళీ day 1 నుంచి అతనికి సిపిటి వచ్చేది, కరికులం ప్రాక్టికల్. సో దెన్ ఓపీటీ కూడా వచ్చేది, ఇంకో 3-4 years ఇలా ఎక్స్టెండ్. ఇదే మనకున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అదే లూప్ హోల్ వాళ్ళు మనం ఎక్స్ప్లోర్ చేస్తాం లూప్ హోల్. సార్ అక్కడ అమెరికా గవర్నమెంట్ అసలు ఏంటి మెయిన్ రీజన్, సెక్యూరిటీ రీజన్స్ అయినా లేకపోతే ఇంకేమన్నా? సార్ లాట్ మోర్ రీజన్స్ సార్. ఒకటి, ఇప్పుడు అక్కడ లోకల్లీ దెర్ ఇస్ అ హ్యూజ్ సెంటిమెంట్, వి ఆల్ నో, లాట్ ఆఫ్ టైమ్స్ మనం డిస్కస్ కూడా చేసి ఉన్నాం ఇప్పుడు మార్కెట్. ఒక పాయింట్ సెంటిమెంట్ పక్కన పెడితే దే హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ థింగ్స్ అనేది సెక్యూరిటీ రీజన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఎంత మనమే అనుకున్నాం కదా, యూనివర్సిటీ పాయింట్ DS4 లెవెల్స్ అంటే ఈ డెసిగ్నేటెడ్ స్కూల్ అఫీషియల్స్ యూనివర్సిటీ లెవెల్లోనే ఈ I-20 ఫామ్ ఎక్స్టెన్షన్స్ సెవీస్ అయిపోతుంటే వాడు ఏం చేస్తున్నాడో, వాడు బయోమెట్రిక్స్ ఏమి ఉండదు. మామూలు ఇప్పుడు వీసాకి వెళ్తే మనం బయోమెట్రిక్స్ ఇస్తాం కదా, ముందు బయోమెట్రిక్స్ అపాయింట్మెంట్ వస్తుంది, దెన్ వీసా ఇంటర్వ్యూ వస్తుంది. బట్ వీడు ఎక్స్టెండ్ అవుతున్నాడు, వాడు అక్కడ అన్ని రోజులు ఉంటే ఏదైనా చేసి ఉండొచ్చు, లాట్ ఆఫ్ చేంజెస్ విల్ హ్యాపెన్. సో వాళ్ళ వర్షన్ కూడా కరెక్ట్, ఎందుకంటే వీళ్ళు వస్తున్నారు ఎటువంటి స్క్రూటినీ లేకుండా వీళ్ళు ఈజీగా వెళ్ళిపోతున్నారు అఫీషియల్స్ దగ్గర నుంచి. అదే యూఎస్ఏఎస్ అంటే ఇట్స్ ప్రాపర్ ఇమిగ్రేషన్ బాడీ, వాడికి స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి, బయోమెట్రిక్స్ తీసుకుంటాడు. సో ఇప్పుడు పాయింట్స్ బయోమెట్రిక్స్, ఇంతకుముందు బయోమెట్రిక్స్ లేదు. వీళ్ళందుకు ఏమంటున్నారు, ఎక్స్టెన్షన్ అయితే మా దగ్గర బయోమెట్రిక్స్కి వస్తారు, మేము వాళ్ళు రీసెంట్గా ఏమన్నా యాక్టివిటీస్, క్రిమినల్ థింగ్స్ ఏమన్నా ట్రాక్ చేస్తాం, వాళ్ళ ఎక్స్పెండిచర్స్, వాళ్ళు ఎంత ఎర్న్ చేస్తున్నారు, ఇఫ్ దే ఆర్ ఆల్రెడీ ఎక్స్ప్లోయిటింగ్ సమ్ రూల్స్ దే కమ్ టు నో. సో అందుకోసం వాళ్ళు ఒక ట్యాప్ ఉండాలి కాబట్టి దే యాడెడ్ దిస్ లేయర్. ఇట్స్ అకౌంటబిలిటీ ఫర్ దెమ్. ఇట్ యాక్చువల్గా ఇది తీసుకురావడం మంచిదే అంటారా? సార్ ఇట్స్ ఆల్వేస్ 2 perspectives. యాజ్ అన్ ఇండియన్ గా ఆలోచిస్తే మనకి రెడ్ టైపిజం అనిపిస్తుంది, ఏంటి ఇంత కాదు. బట్ యాజ్ అన్ అమెరికన్ గా ఆలోచిస్తే వాళ్ళకి బెటర్గా ఏంటి, వీఆర్ హ్యావింగ్ అన్ అకౌంటబిలిటీ, బెటర్ పీపుల్ మా దగ్గర ఉండగలుగుతున్నారు, వాళ్ళు ఫీల్ అవుతున్నారు కదా. ద లోకల్స్ ఆర్ రిజాయిసింగ్ ఫర్ దిస్. ఏ కంట్రీ అయినా రూల్స్ ఎవరి కోసం అండి, వాళ్ళు అక్కడ ఉన్న ప్రజలు హ్యాపీగా ఉండటం కోసమే కదా, వాళ్ళ కోసం వాళ్ళు తెచ్చుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ఇండియా ఎనీ డెమోక్రసీ ఫర్ దిస్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్. ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ద పీపుల్ ఆఫ్ దేర్ సబ్జెక్ట్స్. మనం ఓటేసిన మనం పట్టించుకోవాలి కానీ. సో ఇప్పుడు మనం ఇట్స్ ఎ లార్జర్ క్వశ్చన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తారు, ఇట్స్ వాళ్ళ పాలసీ, ఇందులో తప్పేం ఆర్బిటరీ రూల్స్ ఏం లేవు. వాట్ ఎవర్ దే సేయింగ్, దే హ్యావ్ వ్యాలిడ్ పాయింట్ విత్ దట్. బట్ యాజ్ అన్ అనలిస్ట్ ఇఫ్ వీ స్పీక్ బోత్, దీనివల్ల ఎఫెక్ట్ ఉంటుంది 100%. ఇద్దరికి ఎఫెక్ట్ ఉంది. స్టూడెంట్స్ కి హెవీ ఎఫెక్ట్ బికాస్ దే ఆర్ లూజింగ్ ఆపర్చునిటీస్. సో ఇంత ముందు ఉన్నటువంటి ఫ్రీడమ్ లేదు కాబట్టి, సో ఏంటి మన విద్యార్థులు అక్కడ గతంలో లాగా చేసే పరిస్థితులు అయితే 100% కనిపించట్లా. సో మన సైడ్ నుంచి, మన గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమైనా తీసుకోవాల్సిన చర్యలు ఏమైనా ఉన్నాయంటారా? గవర్నమెంట్ వాళ్ళ దాంట్లో ఇంపాక్ట్ చేసేది ఏమి ఉండదు, బికాస్ ఇట్స్ ఎ లెజిట్ లా వాళ్ళు తీసుకొచ్చింది.
రూల్స్ ఫాలో వెళ్తాం అంత సింపుల్. ఈ రూల్స్ ఫాలో అవుతే మనకు కష్టంగా ఉంది అనుకుంటే వీ హ్యావ్ అదర్ ఆప్షన్స్. ఇండియా నుంచి వెళ్ళడానికి యూఎస్ ఒకటే ఆప్షన్ కాదు కదా, వీ హ్యావ్ ఆస్ట్రేలియా, వీ హ్యావ్ యూకే, అండ్ యూకే ఇప్పుడు మనకి బెటర్ డీల్ చేసుకుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇన్ దాట్ వే దే కెన్ ఓవర్కమ్ దిస్, బట్ యూఎస్ ఇన్ పర్టికులర్ దేర్ రూల్స్ ఆర్ ఆల్ దేర్ రూల్స్. ఓకే, ఆల్టర్నేటివ్ కంట్రీస్ అంటే ఏం చెప్తారు మీరు? వెస్టర్న్ యూరప్ డెఫినెట్లీ. జర్మనీ సీకింగ్ లాట్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఫ్రమ్ ఇండియా ఆర్ వాట్ ఎవర్. జర్మనీ ఇన్వైట్ చేస్తుంది విత్ ఓపెన్ ఆర్మ్స్. యూకే మనకి ఇప్పుడు మార్కెట్ చాలా బాగుంది, లాట్ ఆఫ్ డీల్స్ ఇండియా అండ్ యూకే సైన్ బోత్ టుగెదర్ బైలాటరల్. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ యూరోప్ కాకుండా రీసెంట్ కొత్తగా జపాన్ కూడా మనకి ఇప్పుడు జపాన్ ఇప్పుడు ఎందుకంటే జపాన్లో హెవీగా పాపులేషన్ అనేది డైయింగ్ పాపులేషన్ ఉంది. ఐఎమ్ టెలింగ్ దిస్ ఇన్ మెనీ ఫార్మ్స్ అండ్ దే ఆర్ వెల్కమింగ్ ఇండియన్స్ అండ్ మెనీ అదర్ ఫ్రెండ్లీ కంట్రీ పీపుల్. ఎందుకంటే వాళ్ళకి స్కిల్డ్ పీపుల్ కావాలి. వీ హ్యావ్ ఇండియాకు ఉన్న బిగ్గెస్ట్ అసెట్ ఇస్ స్కిల్డ్ పీపుల్, రైట్? సో వీళ్ళు వెళ్ళటానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి బికాస్ యూఎస్ ఈజ్ వెరీ కంఫర్టబుల్ అండి. మన తెలుగు సినిమా డే 1 బెనిఫిట్ షో దగ్గర నుంచి ఫ్యాన్ షో చూడొచ్చు, సాయంత్రం అయితే బజ్జీల దగ్గర నుంచి మన తెలుగు ఫుడ్ తినొచ్చు అనే ఒక కంఫర్ట్ జోన్ లో మనం యూఎస్ వెళ్ళిపోతాం తప్ప దెర్ ఇస్ నో మచ్ అప్రిసియేషన్ యూఎస్ నౌ. ఒకప్పుడు వెళ్ళినోళ్ళు బ్యూటిఫుల్, ఆ గోల్డెన్ పీరియడ్ అయిపోయింది ఆల్రెడీ. దట్ ఈస్ ఫర్ 100% ష్యూర్, క్రిస్టల్ క్లియర్. సెకండ్ థింగ్ ఏంటి, కొత్త ఆపర్చునిటీ చూసుకోమంటున్నాం. వెస్టర్న్ యూరోప్ మార్కెట్స్ ఉన్నాయి, ఓపెన్ అప్ అయినా ఇంకో 10-20 years హ్యాపీ ఉంటాయి. ఎప్పుడు కూడా స్టార్టింగ్ భూమ్ లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ లో ఎప్పుడు ప్లస్. మనం ఏం చేస్తాం, అందరూ అయిపోయి ఇని లాస్ట్ లో వెళ్తాం ఆబ్వియస్లీ. సో కొంచెం రిస్క్ ఏం కదా, ఎలాగో యూఎస్ వెళ్ళినప్పుడు ఇన్ని రిస్క్లు ఉన్నాయి కదా. సో ట్రై దగ్గర డెఫినెట్లీ ట్రై. మీ సజెషన్ ఏంటి సార్, అంటే ఏ కంట్రీ బెటర్ గా ఉంటుంది ఇప్పుడు యూఎస్ కాకుండా? అంటే డెఫినెట్లీ సార్ యూరోప్. మీరు వెస్టర్న్ యూరోప్ ఎక్కడ తీసుకున్నా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, దీస్ 3 countries ఆర్ ఇమెన్స్ పొటెన్షియల్. వాళ్ళకి ఇప్పుడు మీడియన్ ఏజ్ అనేది పెరిగిపోయింది, 34, 35, 40 వరకు వెళ్ళిపోయింది మీడియన్ ఏజ్. సో దే డిడ్ంట్ హ్యావ్ యంగర్ పాపులేషన్. సో మన దగ్గర ఉన్న యంగ్ స్కిల్ గా అక్కడ చేసే క్యాపబిలిటీ ఉంది, దే వాంట్ దట్. సో హ్యూమన్ క్యాపిటలే మన దగ్గర ఉంది. సో దిస్ ఇస్ అండ్ రైట్ టైం కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీరు ఎందాక అడిగారు కదా, ప్రీవియస్ గా వీళ్ళు ఆల్రెడీ వర్కౌట్ చేశారు. ఇటలీతో రీసెంట్ గా చేసిన బయలాటరల్ డీల్స్ కానీ, యూకేతో చేసిన కానీ, ఫ్రాన్స్ లో చేసిన డీల్స్ అన్నిటిలో కూడా ఇండియన్ స్టూడెంట్ ఎక్స్చేంజ్, మొబిలిటీ మీద పాయింట్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ బ్రౌనీ పాయింట్స్ ఓవర్ దేర్. వెరస్ యూఎస్ రోజుకి రోజు ఏమైపోయిందంటే గెటింగ్ కాంప్లికేటెడ్. ఇప్పుడు తెచ్చిన ఈ పాలసీ అయితే సిస్టమాటికల్లీ మనం డిస్కరేజ్ చేయడానికి కావాలని తీసుకొచ్చిందే. ఇందులో ఎటువంటి షై లేదు, వాళ్ళేమి ఇది దాచి చెప్పట్లేదు. ఎస్ దే ఆర్ అగ్రీయింగ్ ఆల్సో. మనం కూడా ఈ పాయింట్స్ అనలైజ్ చేస్తే అదే కదండి. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ప్రాబ్లం ఏంటి, ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టే ర్యాండమ్గా అయిపోతుంది యూనివర్సిటీ లెవెల్లో. ఇప్పుడు ఈఓఎస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టే కావాలంటే యూఎస్ఏఎస్గా రమ్మంటున్నారు డాక్యుమెంట్స్ పట్టుకుని. అగైన్ పేపర్ వర్క్, కాస్ట్లు పెరుగుతాయి, టైమ్స్ పెరుగుతాయి, అపాయింట్మెంట్ పెరుగుద్ది, మెంటల్ ట్రామా కూడా ఉంటుంది. ఇన్ని రిస్కులు ఉన్నప్పుడు యూరోప్లో ఇంత రెడ్ టేపిజం లేదు కదా. దే హ్యావ్ ఎ సింపుల్ థింగ్స్ ఫర్ పోస్టెడ్ వీసా 2 years అందరి దగ్గర కామన్గా ఉంది. ఆ తర్వాత పిఆర్కి వెళ్ళడానికి కూడా దే హ్యావ్ లిబరల్ ప్రాసెస్ టు సే. ఓకే, సో ఐ ప్రిఫర్ యూరోప్ నౌ. ఇఫ్ యూ ఆస్క్ మీ, యూకే. భవిష్యత్తులో ఉన్న మార్పు రావచ్చు అంటారా అమెరికాలో? సార్ మార్పు రావడం అంటే దెర్ ఆర్ 2 things. ఒకటి, యూఎస్ క్యాపిటలిస్ట్ కంట్రీ కాబట్టి దీనివల్ల యూఎస్ యూనివర్సిటీస్ హెవీగా ఇంపాక్ట్ అవుతాయి. మోర్ దాన్ $30 billion మన దగ్గర నుంచి వెళ్ళే ఫ్లో $30 billion అమెరికన్ డాలర్స్ వాళ్ళకి ఆగిపోతాయి. పెద్ద యూనివర్సిటీలో ఓకే ఆబ్వియస్లీ ఐవీ లీగ్కి వెళ్తారు, బహిరంగంగానే చాలా యూనివర్సిటీస్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాయి. ఆబ్వియస్ సార్, మిడ్ లెవెల్లో చాలా యూనివర్సిటీ లైక్ బ్రిడ్జ్ పోర్ట్, న్యూ హెవెన్ లాంటివి అయితే ప్యూర్లీ మన ఏషియన్ ఇండియన్ పాపులేషన్ డిపెండ్ నడుపుతున్నారు. మనం కట్టే ఫుల్ ట్యూషన్ ఫీ వల్లే లోకల్ స్టూడెంట్ సబ్సిడైజ్ చేస్తున్నారు. సో వాళ్ళకి దెబ్బే, వాళ్ళకి చాలా పెద్ద దెబ్బ డెఫినెట్ గా. సో వాళ్ళు లాబీ చేస్తారు బికాస్ లాబింగ్ ఈజ్ లీగల్ ఇన్ యూఎస్. సో దే కెన్ షో దేర్ ఫిగర్స్ అండ్ దే కెన్ ఆస్క్ ఫర్ రెస్పెక్ట్ ఇన్ ఫ్యూచర్. బట్ యాజ్ ఆఫ్ నో ఈ లా కనీసం 5 years వరకు అయితే మారదు. సో రేపు September 15 నుంచి ఇది ఇంప్లిమెంట్ అవబోతుంది. సో ఎట్ దాట్ పాయింట్ ఇండియన్స్ కి కొంచెం బాగా టఫ్ అనే చెప్పాలి, కొంచెం ఏంటి బాగానే టఫ్. ఓకే, ఇంకొకటి సార్, ఇప్పుడు 3 లక్షల మందికి పైగా మన విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు, ఇంకా భవిష్యత్తులో కూడా చదువుకున్న ఆలోచనలో ఉన్నారు. సో అలా ఆ స్టూడెంట్స్ అందరికీ ఏం తెలుసుకుంటారు మీరు ఈ ప్రాబ్లం వల్ల? సార్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు September 15 లో ఓపీడీస్ ఎక్స్టెండ్ అవుతున్న వాళ్ళు పాత రూల్స్ ప్రకారం వెళ్తారు, దిల్ బి ఫైన్. సో న్యూ గైస్ మనం చెప్పేది ఏంటంటే ప్లాన్ బిఫోర్ హ్యాండ్. సో ఎందుకంటే ఇప్పుడు సపోజ్ పిహెచ్డీస్ వాటికి వెళ్తున్నారు అనుకోండి, జనరల్గా పిహెచ్డీ వాళ్ళకి వీళ్ళు 4 years, ఇప్పుడు అందరికీ ఇదే క్యాంప్, మాస్టర్స్కి వెళ్ళండి, బ్యాచిలర్స్కి వెళ్ళండి, పిహెచ్డీకి వెళ్ళండి. సో పిహెచ్డీ జనరల్గా వీళ్ళు ఇచ్చే 4 years క్యాప్లో ఎవరు కావద్దు, ఎవరో హ్యూజ్ ఇంటెలెక్చువల్ పీపుల్ తప్ప యూఎస్లో 4 yearsలో పిహెచ్డీ కంప్లీట్ చేసే వాళ్ళు 10% కూడా ఉంటారు. 90% ఆఫ్ పిహెచ్డీ స్కాలర్స్ విల్ కంప్లీట్ దర్ థీసిస్ అండ్ ఏ పిహెచ్డీ డిగ్రీ విల్ బి అవార్డెడ్ ఫర్ దెమ్ ఇన్ 5 to 8 years. ఇది యావరేజ్ నేను చెప్తాను. 90% మనం తీసుకోవాలి కదా, 10% ఎక్కడైనా ఉంటారు క్రీమీ లేయర్ పీపుల్. సో ఈ 90% పీపుల్ ఇప్పుడు ఎఫెక్ట్ అవుతారుగా, ఎందుకంటే వాడు కంప్లీట్ చేస్తే 5 నుంచి 8 yearsలో ఇస్తుంది, 4 yearsకి మాక్సిమం గ్యాప్ వీసా. సో 100% వాళ్ళు
ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టేకి వెళ్ళాలి. I-539 ఫామ్ ఆబ్వియస్లీ దానికి I-539 మీద వెళ్తారు, అప్లై చేసుకుంటారు, అది పిటిషన్ కింద USCISకి వెళ్తుంది, వాళ్ళు అప్రూవ్ చేయాలి. ఆబ్వియస్లీ ఇదంతా ప్రాసెసే కదా. అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ లో ఉన్నప్పటి నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. థర్డ్ ఇయర్ నుంచి అట్లీస్ట్ సమ్ బిఫోర్. ఇప్పుడు 4 years అయిపోతుంది. ఇప్పుడు PhD వాళ్ళు ఎంత టఫ్ గా అయితే ప్రిపేర్ అవుతుంది, బికాస్ థీసిస్ చాలా కష్టం కదా రీసెర్చ్ లో, అంతే టఫ్ గా ఇప్పుడు ఇమిగ్రేషన్ కూడా ప్లాన్ చేసుకునే పరిస్థితులకు వచ్చింది. బట్ తప్పదు, బట్ వెళ్ళాక మనం ఏం చేస్తాం. సో అందుకోసం ఏంటంటే ప్లాన్ ఎర్లీ 1 year ముందు, బికాస్ పిటిషన్స్ అనేవి మన చేతిలో కదా. ఒకటి రిజెక్ట్ అయితే నువ్వు సెకండ్ ఇయర్ అపీల్ చేయాలని యూ నీడ్ టు హ్యావ్ టైమ్. అదర్వైజ్ ఇందులో ఇంకొక బిగ్గెస్ట్ డ్రాకోనియన్ పాయింట్ టైప్ ఏమైందంటే, ఆల్రెడీ 60 days ఏదైతే ఉందో గ్రేస్ పీరియడ్ అనేది, ఇప్పుడు మీకు US మాస్టర్స్ అయిపోయింది, మీకు యూ డెంట్ హ్యావ్ ఎనీ వ్యాలిడ్ రీజన్ ఆర్ సమ్ ఎంప్లాయ్మెంట్ వీసా టు స్టే ఓవర్ దర్ స్పాన్సర్షిప్. అప్పుడు మీరు ఏం చేయాలి, ఆబ్వియస్లీ మీ హోమ్ కంట్రీ వెళ్ళాలి. US నుంచి హోమ్ కంట్రీకి వెళ్ళటానికి వాడికి 6 days టైం ఉండేది, ఈ వాట్ ఎవర్ బఫర్ లూజ్ పీరియడ్ అంతా. ఇప్పుడు 60 days ని 30 days కట్ చేశారు. సో ఎవడైనా మాస్టర్స్ కన్వర్ట్ అయ్యి వెళ్ళాలన్నా 30 days లో వాడికి అడ్మిట్ వచ్చేయాలి, ఆ వీసా స్టేటస్ మార్చుకుని OPT తెచ్చుకుని అక్కడ లీగల్ గా ఉండాలి. జరిగే పనేనా? టఫ్ జాబ్. సో అట్లా ఉన్న మాక్సిమం థింగ్స్ అనేవి టైట్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ప్యూర్లీ టు డిస్కరేజ్. ఈ 3 lakhs నుంచి మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఎంబసీస్ లెవెల్లో వీసా రిజెక్షన్స్ చేస్తా దే యూజ్ టు కట్ షార్ట్. ఈ 25-26 అకాడమిక్ ఇయర్లో ఇంచుమించుగా 60% వీసా రిజెక్షన్స్ అండి. 60%. ఇదే కరోనా పీరియడ్లో 80-90% యాక్సెప్టెన్స్ ఉంటే 20% రిజెక్షన్ ఉంది, 20-15% కొన్ని టైమ్స్ అంటే కొన్ని క్వార్టర్స్లో. ఇప్పుడు ప్రస్తుత ప్రెసిడెంట్ నిర్ణయాల వల్ల ఇలాంటి పరిస్థితి ఆఫ్ కోర్స్ దాచేది ఉంది ఓపెన్ గానే కదా. హీస్ ప్రౌడ్ టు డూ. అయితే ఈయన డ్యూరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ yes of course in a democracy anything can happen. So it's a democracy, right? Again, Senate people are accepting and government is going to have a bill or something. Definitely, yeah, why not? ఆల్రెడీ ఇది అయిపోయింది కదా, సేమ్ ఇదే కంటిన్యూ అవుతుంది. అట్లా ఏమో సార్ అలా ఏం లేదు సార్. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే 78లో తెచ్చిన పాలసీ ఇది. అఫ్ కోర్స్ అక్కడ కూడా ఇప్పుడు ఈ చేంజ్ ఎందుకు వచ్చినాయి, 78 టైంలో కావాలని ఇచ్చారు ఓపెన్ హ్యాండ్స్గా. వచ్చిన వాళ్ళు లీవ్ అంటే కంట్రీ వదిలి వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళకి ఆ వర్క్ ఫోర్స్ మీదే కదా అమెరికా బిల్ట్ ఆన్ దిస్, ఆన్ టాలెంట్ అండ్ ఇమిగ్రేషన్. సో వాళ్ళ వర్షన్ ఏంటి అప్పుడు ఎంకరేజ్ చేయాలి, కావాలని ఉంచారు 78లో. బికాస్ 78 లేటర్ ఆన్ 90s పీరియడ్లో హ్యూజ్ అక్కడ ఇండస్ట్రియలైజేషన్ ఉంది, IT బూమ్ ఉంది, Y2K ప్రాబ్లమ్ తర్వాత దే డెస్పరేట్లీ నీడెడ్ వర్క్ ఫోర్స్. ఆ టైంలో హైదరాబాద్లో CEO వచ్చిన వాళ్ళు యూఎస్లో వాళ్ళ GC వచ్చింది వాళ్ళందరికి వెళ్ళిన వాళ్ళకి. బట్ ఇప్పుడు ఆ సీన్ లేదు. ఇప్పుడు అక్కడ ఉన్న లోకల్ ఎంప్లాయ్మెంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. లోకల్స్ ఆర్ లిటరలీ ఫైటింగ్ ఫర్ దేర్ ఓన్ రైట్ ఎంప్లాయ్మెంట్ థింగ్స్ అండ్ ఆల్. సో చాలా సెంటిమెంట్ ఉంది లోకల్లీ. సో ఫర్ ద సేమ్ రీజన్ ఐ డోంట్ థింక్ సో దెల్ బి మచ్ చేంజెస్. బట్ ఇప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి ఉంటే ఖచ్చితంగా చేంజ్ అయితే రావాలి ఎక్కడైనా. వాళ్ళు అడిగిన రీజన్ అయితే అదే. సో అసెస్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళకి అన్ని పాయింట్స్ వచ్చినాయి. ఇన్నేళ్ళు దాన్ని అంత రాటన్గా ఎక్స్ప్లోర్ చేశారు. మీకు చెప్తాను సిస్టమ్ ఎలా ఉందంటే, Day 1 నుంచి CPT ఇచ్చే కాలేజీలు ఉన్నాయి తెలుసా. అంటే ఇప్పుడు ఎంత మనం అనుకున్న ప్రాసెస్ ఏంటి, మాస్టర్స్లో సెకండ్ ఇయర్లో CPT రావాలి, కరికులం ప్రాక్టికల్ ట్రైనింగ్, ఎందుకంటే ఇంటర్న్షిప్ బేస్గా నేర్చుకోవడానికి. మాస్టర్స్ కంప్లీట్ అయిపోయింది, నా మాస్టర్స్ కంప్లీట్ అయింది అనుకుంటే ఇంకొక OPT ఇచ్చేవాడు, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ బయట నేర్చుకోవడానికి వెళ్ళాము. ఈ రెండింటికి మధ్య CPT అనేది ఏదైతే ఉందో, అసలు మాస్టర్స్కి వెళ్ళి చదవకుండా Day 1 నుంచి కొన్ని కాలేజీలు CPT ఇచ్చేసేవి. ఈ DSOs ఉన్నారు కదా, డెసిగ్నేటెడ్ స్కూల్ అఫీషియల్స్, వీళ్ళ చేతుల్లో ఉంటుంది అంతా. యూనివర్సిటీకి ఇప్పుడు చిన్న ఇంత మనకు మిడ్ ఇయర్ వాళ్ళకి డబ్బులు రావు, నార్మల్గా ఫుల్ టైం వెళ్ళి చదవరు, వాళ్ళకి ఇదే పని. ఓకే మే విల్ బి లిబరల్ విత్ అటెండెన్స్ అండ్ ఆల్, యూ కమ్ జస్ట్ ఎన్రోల్, పే ద ఫుల్ ఫీ ప్రొవైడెడ్, నువ్వు ఫుల్ ఫీజు కట్టాలి, నాకు డబ్బులు కావాలి కదా. యూనివర్సిటీస్ అట్లా DSOs రిలీజ్ చేసేవి. ఇది చెయ్యటం వల్ల ఏమైంది, వాళ్ళకి అదే బాధ. అరే నువ్వు వచ్చావు చదువుకోవడానికి, చదువుకో, దాంతోపాటు నిజంగా ఇంటర్న్షిప్ ఇప్పుడు కూడా వాళ్ళు కాదంటలేదు కదా. 4 years ఉంది, 2 years మాస్టర్స్ కదా, నీకు ఇంకా 2 years ఉంది ఇప్పుడు కూడా. ఇఫ్ యు ఆర్ రియలీ హ్యావింగ్ సమ్ మెటల్, నీ దగ్గర వర్త్ ఉంటే, టాలెంట్, మా ఆవిడ వదులుకోరు అనేది వాళ్ళ వర్షన్. బట్ ఇది కొంచెం లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి 100%. ఎందుకంటే టాలెంట్ పూల్ మిస్ అవుతారు, మెయిన్ రీసెర్చ్ పూల్ మిస్ అవుతారు. ఎందుకంటే PhD స్కాలర్స్ గురించి అనుకున్నాం కదా, ఈ PhD రీసెర్చ్ ఇన్నోవేషన్సే US ఇంత దాకా తీసుకొచ్చినాయి. ఇవాళ మన శామ్ ఆల్ట్మన్ టీంలో ఉన్న ఇండియన్స్ అందరూ ఎలా వెళ్ళిన వాళ్ళు, ఎంతమంది మాస్టర్స్కి వెళ్ళి రీసెర్చ్ ఉండి వాళ్ళతో పాటు అక్కడికి వచ్చిన వాళ్ళే కదా ఓపెన్ అయ్యి. సో వీళ్ళందరూ ఫ్యూచర్లో ఉండరు, ఎందుకంటే 4 yearsలో నువ్వు థీసిస్ ప్రిపేర్ అవుతావా, ఎక్స్టెన్షన్ EOS కోసం I-510 ఫైల్ చేసుకొని తిరుగుతావా. మనం ఎంత అనుకుంటే ఆల్టర్నేటివ్ వెళ్తాడు, జర్మనీకో ఫ్రాన్స్కో ఇంకో చోటకి వెళ్తాడు. ఎవరికి లాస్ అవుతుంది, ఇన్నోవేషన్ లాస్ ఫర్ దెమ్. వీళ్ళు ఏదైతే సెక్యూరిటీ రీజన్స్ మీద చేస్తున్నారో అవి 10% ఉంటే వీళ్ళు లూజ్ అయ్యేది 90% ఉంది. అది గ్రహించేసరికి టైం అయిపోతుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే US కొన్న బ్యూటీ ఏంటంటే, వాళ్ళు గ్రహించి మార్చుకుని జనం వెళ్తారు కదా. సో దాట్ arrogance మే బి ప్లేయింగ్ నౌ. సో వాళ్ళు ప్రెసెంట్ అయితే డెసిషన్ తీసుకున్నారు, ఫ్రమ్ 15th ఇట్స్ గోయింగ్ టు బి ఇంటూ ఫోర్స్.
సో విల్ సీ ఆఫ్టర్ సమ్ టైం. ఆగస్ట్ 15th కదండి, సెప్టెంబర్ 15th. సెప్టెంబర్ 15th సెప్టెంబర్ 15 నుంచి ఫోర్స్ లో కోసం మొన్న జూలై 15 చేసింది కదా, 16th 2 months పెట్టిన టైం వాళ్ళకి కూడా బేసిక్ గా. సో సో సెప్టెంబర్ ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ కొంచెం మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. 100%. అంటే ఆల్రెడీ కొంత మార్చుకున్నారు చెప్పాలంటే. లాస్ట్ 1 year గా ఈ రిజెక్షన్స్ వచ్చే టైంలో కానీ కొంత అప్లికేషన్స్ ఒక 5-10% డిప్ ఉంది. అండ్ అగైన్ ఈ రిజెక్షన్స్ వచ్చిన తర్వాత మార్కెట్ లో అది వస్తుంది కదా, వర్డ్ ఆఫ్ మౌత్ అనేది తిరుగుతుంది. అవునవును. దెన్ ఇప్పుడు అప్లికేషన్ కూడా తగ్గినాయి. యూఎస్ టఫ్ ఉంది కదా, పేరెంట్స్ వచ్చినప్పుడు కౌన్సిలింగ్ వచ్చినప్పుడు సమ్ టైమ్ దే ఆర్ టాకింగ్ విత్ సమ్ స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు అన్న వి డోంట్. సో అయినా మొండిగేళ్ళు కూడా ఉంటారా? అయ్యో 80% ఇంకా ఉన్నారు. అమెరికా మీద ఉన్న మోజు అలాంటిది. స్టిల్ మెనీ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు గో. ఓకే. సో వాళ్ళకి కూడా వీఆర్ అడ్వైజింగ్ ఓపెన్లీ. సో దిస్ ఇస్ ద థింగ్. ఇప్పుడు ఏంటంటే సార్ 2 రకాలు సార్. ఐవీ లీగ్ స్కూల్స్, ఇప్పుడు హార్వర్డ్ లేదా బిగ్గర్ స్కూల్స్ అన్నీ కూడా ఆబ్వియస్లీ వాళ్ళ క్రౌడ్ ఉంటుంది. ఎందుకంటే ఎంఐటి, హార్వర్డ్స్ ఇవన్నీ దే ఆర్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. ఈవెన్ ప్రిన్స్టన్ ఇక్కడ వరకు క్రౌడ్. ఈ ఐవీ లీగ్ స్కూల్స్కి ఏముంది, వెళ్ళే క్రౌడ్ ఆబ్వియస్లీ ప్రీమియం క్రౌడ్ ఉంటారు. దే హూ ఆర్ ఆల్రెడీ టాపర్స్, హూ ఆర్ రిచ్ ఎనఫ్ టు హ్యావ్ దేర్ ఓన్ ఆంటర్‌ప్రెన్యూర్ థింగ్. దే హ్యావ్ నథింగ్ టు బాదర్. ఎందుకంటే వాళ్ళ అవుట్కమ్స్ అంతా ఓన్లీ అవుట్ రీచ్. నేను వెళ్తుంది అక్కడ అవుట్ రీచ్ కోసం. కానీ ఒక మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్, ఈవెన్ అప్పర్ మిడిల్ క్లాస్ ఇండియన్ స్టూడెంట్ కొన్న థింగ్ ఏంటి, హీఈస్ గోయింగ్ ఫర్ అన్ అవుట్కమ్ విచ్ ఈస్ మెజర్ విత్ మానిటరీ గెయిన్స్. వాడికి డబ్బులు రావాలి, అక్కడ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఉండాలి, వీసా స్టేటస్ అనేది దొరకాలి. హీ షుడ్ ఆల్సో ఎర్న్ మనీ, ఎందుకంటే అతను బ్యాక్ హోమ్ డబ్బులు కట్టాలి. సో 10-20% హూ ఆర్ ఇన్ టు ప్రీమియం థింగ్ ఎఫెక్ట్ ఏం కాదు. బట్ 80% ఇప్పుడున్న మార్కెట్ ఎంత మనం అనుకున్నాం కదా, ఈ 3.3 lakhsలో మోర్ దాన్ 2.8 lakh 2.9 lakh పీపుల్ అంతా కూడా దే వాంట్ టు విత్ లోన్స్ వీటి మీద వెళ్ళిన వాళ్ళే. సో వాళ్ళకి చాలా టఫ్ జాబ్. సో అట్లీస్ట్ ఇప్పుడు తెలిసింది కాబట్టి కొంత తగ్గింది లాస్ట్ ఇయర్ రిజెక్షన్ వల్ల. సో కొత్తగా వెళ్ళే వాళ్ళు అట్లీస్ట్. ఓకే. సో ఇప్పుడు మీరు కొన్ని ఆల్టర్నేట్ కంట్రీస్ చెప్పారు. సో అమెరికాలో ఉన్నటువంటి ఆ కంఫర్ట్ కావచ్చు, ఆ సెక్యూరిటీ కావచ్చు, సో ఆ వాతావరణం, మన ఫుడ్, సో ఇట్లా కంపేర్ చేసుకుంటే అమెరికాకి దగ్గరగా ఉన్న కంట్రీని ఏ సజెస్ట్ చేస్తారు మీరు? అమెరికా దగ్గర అంటే ఆస్ట్రేలియా, యూకే. అంటే ఇంగ్లీష్ స్పీకింగ్ అనేది మనకి మేజర్ థింగ్ అండి. ఇప్పుడు యూరోప్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. చాలా మంది ఎందుకు వెళ్ళట్లేదు, లాంగ్వేజ్ బ్యారియర్. జర్మనీకి వెళ్తే జర్మన్ రావాలి, ఫ్రాన్స్ వెళ్తే ఫ్రెంచ్ రావాలి, అక్కడే స్వీడన్ స్వీడిష్ రావాలి. ఇంగ్లీష్ తక్కువ కాదు దేర్, బికాస్ ఇంగ్లీష్ మనకి బ్రిటిష్ ఎంపైర్ నుంచి వచ్చింది కదా. సో దే ఆల్ యూస్ టు హ్యావ్ ఫైట్స్ కదా. ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్ ఫాట్ మెనీ వార్స్. వాళ్ళకి పడదు బేసికలీ. సో ఇన్ యూరోప్ ఎవ్రీవన్ ఆర్ కింగ్డమ్స్, ఎవ్రీవన్ హ్యావ్ దేర్ ఓన్ ప్రైడ్. నా లాంగ్వేజ్ గొప్పది, నువ్వు నా దగ్గరకు వస్తే శత్రు భాషను చూసినట్టు చూస్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఇంగ్లీష్ ఓకే ఒక 10-20%, బట్ పార్ట్ టైమ్స్ కానీ లోకల్ ఇదంతా కూడా 100% లోకల్ యూరోపియన్ లాంగ్వేజ్. సో దీనివల్ల ఏమవుతుందంటే యూఎస్ కింద క్రేజ్ ఉంటే కారణం కూడా అదే. బికాస్ ఇంగ్లీష్ మన కామన్, మన మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అదే. ఒక ఐఎల్స్ జిఆర్ఈ చేసి దే కెన్ గో ఇన్ 3 months. వెరాజ్ జర్మనీకి ఏంటి level 1, level 2, B1, B2 చేయాలి. ఫ్రాన్స్ ఎవ్రీవన్ గాట్ దేర్ ఓన్ థింగ్స్. బట్ లక్కీలీ ఇప్పుడు ఫ్రాన్స్, ఇటలీ ఐఎల్ స్కోర్ ఇంగ్లీష్ మీదే దర్ యాక్సెప్టింగ్ మెనీ యూనివర్స్ అండ్ ఆల్. సో అదొక ప్లస్ స్టూడెంట్స్కి. మళ్ళీ ఇది వెయిట్. బట్ జర్మనీలో ఇప్పటికీ పర్టికులర్ మెనీ యూనివర్సిటీస్ ఆర్ ప్రిఫరింగ్ ఫర్ జర్మన్, ఎందుకంటే వితౌట్ జర్మన్ దే కాంట్ సర్వైవ్. సో ఇది యూరోప్ కొన్న ఇది ఏంటంటే, పిల్లోడు ఇప్పుడు రెడీగా ఉన్నాడు స్టూడెంట్ వెళ్ళిపోతాం అనుకున్నప్పుడు హీ నీడ్ టు ప్రిపేర్ ఫర్ సమ్ టైమ్. లాంగ్వేజ్ కోసం ఆగాల్సి వస్తుంది. అగైన్ అక్కడ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో మనకున్న ఆల్రెడీ ఇన్స్టెంట్గా మనం హ్యాపీగా ఫీల్ అవుతాం, బికాస్ వీ ఆల్ నో ఇంగ్లీష్. అంటే అట్లీస్ట్ స్టూడెంట్స్ వాళ్ళు చిన్నప్పటి నుంచి చదువుకుంటారు కాబట్టి దే నో ఇంగ్లీష్. సో వాళ్ళు అందుకే ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీష్ స్పీకింగ్ యూఎస్ పోయింది, యూకే ఉంది, కెనడా ఉంది, ఆస్ట్రేలియా ఉంది. సో దీస్ 3 countries ఆర్ బెటర్. కాకపోతే ఇందులో ఏంటంటే ఈ వీళ్ళు కూడా ఎవరు అంత వెల్కమింగ్గా అంటే ఆస్ట్రేలియా కొంచెం అంత వెల్కమింగ్గా లేదు. అండ్ హెవీ కాస్ట్ ఉన్నాయి అండ్ వీసాస్ కూడా చాలా టఫ్ ఉన్నాయి. వెరాజ్ యూకే కానీ మీకు మిగతా కంట్రీస్ కొంచెం యాక్సెప్టెన్స్ రేట్ బాగానే ఉంది. అండ్ యూకే ఇస్ వెల్కమింగ్ ఎ లాట్. ఇది ప్లస్. అంటే యూరోప్లో కూడా మనల్ని వెల్కమ్ చేస్తున్న రూల్స్ కూడా కొంచెం బెటర్గా ఉన్నాయి. ఇంకా ఇటలీ, ఫ్రాన్స్ అనేది మనకి కాస్ట్ ఎఫెక్టివ్ కూడా తక్కువ. ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీలో మీకు యూఎస్లో అయిన కాస్ట్లో 50% అవుతుంది. కంఫర్ట్ ఎట్లా ఉంటుంది అక్కడ? కంఫర్ట్ సార్, దే ఆల్ హ్యావ్ వెరీ గుడ్ స్టాండర్డ్. ఇన్ ఫ్యాక్ట్ యూఎస్ కంటే యూరోప్ ఇస్ దే హ్యావ్ వెరీ గుడ్ క్లాస్. సో కాకపోతే రీసెంట్ ఇమిగ్రెంట్స్ వల్ల కొంత యూరోప్ కూడా డూమ్డ్ అయింది. బట్ ఫైన్, 100% మీరైతే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వీటి కోసం మనం కంపేర్ వెళ్తున్నామో దే హ్యావ్ బెస్ట్ స్టాండర్డ్ జస్ట్ లైక్. ఓకే. సో ఇంకోటి సార్, మీరు ఇమిగ్రేషన్ జియో పొలిటికల్ ఎక్స్పర్ట్గా మీరు చాలా రోజుల నుంచి ఉన్నారు. సో ఇప్పుడు ఈ నిబంధనలు మారిన తర్వాత అమెరికాలో సో మీకు చాలా మంది పేరెంట్స్, స్టూడెంట్స్ కాల్స్ చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. సో మెయిన్గా మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఏంటి, ఇంటరాక్షన్ ఎలా ఉంది? మెయిన్ ఇది సార్, లైక్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ సార్ ఈ 4 years. ఇప్పుడు ఎందుకంటే అందరికీ హిండ్రన్స్ అనిపిస్తుంది, ఎందుకంటే చాలా అందరూ 4 years గురించి ఆలోచిస్తున్నారు. 4 years తర్వాత ఎక్స్టెన్షన్ ఎవరు ఇవ్వాలనేది ఇక్కడ మెయిన్ వాళ్ళందరూ భయం. యూఎస్ఏఎస్కి వెళ్తే రెగ్యులర్ H1B టైప్ ప్రాసెస్లో ఉంటుంది పరిస్థితి. యూఎస్ఏఎస్ ఈజ్ అ ప్రీమియర్ బాడీ. సో వాళ్ళు అన్నీ చెక్ చేస్తారు. బయోమెట్రిక్స్ ఉన్నాయి, అంటే స్లాట్స్ అపాయింట్మెంట్లు దొరకాలిగా. ఇప్పుడు వీసాకి ఇప్పుడు స్లాట్లు దొరక 6 నెలలు ఆగిన ఉన్నారు ఇంతకుముందు ఇండియాలో. ఇప్పుడు B1 స్లాట్స్ కూడా లేవు ఇండియాలో, చాలా టఫ్ ఉన్నాయి.
సేమ్ అక్కడ ఆల్రెడీ నీది 4 yearsలో వెళ్ళిపోవాలి, నువ్వు ఒక 3 months ముందు నీకు స్లాటే దొరకట్లా, ఏం చేస్తారండి అప్పుడు? ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళు భయపడుతున్నారు సార్. అంటే 4 years అవుతా ఇది ఇలా వెళ్ళంగా రేపు ఇచ్చేయడం కాదు కదా, మళ్ళీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి, ఫీజెస్ కట్టాలి, అవి దొరకాలి, ఆ తర్వాత బయోమెట్రిక్ స్లాట్స్ దొరకాలి. ఈ రెడ్ టేపిజం అంతా ఉండటం వల్ల వీళ్ళు భయపడతారు. ఇది టైంకి పూర్తి కాకపోతే వెనక్కి వచ్చేయాల్సిందేనా? అంతే కదా సార్, నిర్దాక్షిణ్యంగా వచ్చేయాలి. ఇప్పుడు అదే కదా చాలా మంది చెప్తుంది. ఇప్పుడు స్టూడెంట్స్ ప్రీ ప్లాన్ చేసుకోకపోతే 30 days 60 days పీరియడ్ కూడా లేదు. దీనివల్ల ఎంత మెంటల్ డ్రామా అంటే చాలా మంది అక్కడ కార్స్ కొనుక్కోవడం అని, అక్కడ ఫ్లాట్స్ లీజ్ చాలా ఉంటాయి, ఇవన్నీ మిడ్లో అగ్రిమెంట్. ఇప్పుడు డిపాజిట్ ఉంటుంది, వాడు 3 months చెప్తే కానీ ఇవ్వనంటాడు. రియల్ టైం ఇది చాలా డ్రామా. ఒక పర్సన్ నాకు ఎంతో మంది వాళ్ళు డ్రామా ఫేస్ సార్, నాకు 3 monthsలో లీజ్ అయిపోతుంది, లీజ్ ఎక్స్టెండ్ చేయాలంటే ఓనర్ అడుగుతున్నాడు, ఇక్కడ ఏమో స్టేటస్ ఏం తెలియదు, డబ్బులు కడితే ఇది పోతుంది అది పోతుంది. ఆ మెంటల్ డ్రామా ఎవరు చెప్పలేము సార్. సో అందుకేనంటే ఈ రూల్స్ సిస్టమేటిక్ మనం డిస్కరేజ్ చేయడానికే పెట్టారు అని మనం తెలుసుకుంటే చాలు. ఎస్, దే ఆర్ నాట్ వెల్కమింగ్ యూ ఎనీ మోర్. అంటే ఇది హార్డ్ ట్రూత్, ఇంటానికి నాకు కూడా చెప్పడానికి బాధగా ఉంది కానీ రియల్ ఫ్యాక్ట్. అంతే, నిజాన్ని మనం దాచలేంగా. ఒప్పుకొని తీరాలి. వాళ్ళ ఎఫెక్ట్ అయితే వాళ్ళకి పడుతుంది ఎప్పుడైనా. సో ముందే వాళ్ళు తెలుసుకుంటే ఫిక్స్ అయ్యి వెళ్తారు. ఓకే, నాకు ప్రాబ్లం కాదు, నా 3-4 yearsలో వచ్చేస్తాను మనీ, హ్యాపీలీ దే కెన్ గో. ఇప్పుడు బ్యూటీ ఏంటంటే సార్, అప్లికెంట్స్ తగ్గుతారు 100%. ఎవరైతే నాకు మనీ ఫ్యాక్టర్ కాదు, నాకు ఎక్స్పోజర్ అనుకునే ఐవీ లీగ్స్కి వెళ్ళే వాళ్ళకి ఈజీగా అడ్మిట్స్ వస్తాయి యూఎస్కి. అదొక ప్లస్, బ్లెస్సింగ్ ఇన్ ద డిస్గైజ్ అనేది ఏంటంటే కొంత హానెస్ట్ పీపుల్కి ఏంటంటే అంతే కదా. ఇప్పుడు ప్యూర్లీ నాకు పెద్ద మనీ ఫ్యాక్టర్ కాదు, ప్రాబ్లం ఏం లేదు, ఐ కెన్ ఎఫోర్డ్ ఉన్నప్పుడు ఇప్పుడు అప్లికెంట్స్ తగ్గుతారు కదా. ఇప్పుడు ఈ 3,10,000 అయితే ఉన్నారో ఈ లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఉన్న వాళ్ళు 100% మీరు 50% డిప్ ఉంటుంది నెక్స్ట్ ఇయర్. 50% 2కి తగ్గుతారా ఇంకా సార్? 50% తగ్గిపోతారు సార్ గ్యారంటీగా. ఇంకా తగ్గాలని అడిగితే, బట్ 50% అయితే ఇమీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. ఎందుకంటే సార్ ఇంకేమున్నాయి సార్ అక్కడ అడ్వాంటేజ్ వాళ్ళకి, అదే కదా. అంటే మొత్తం అమెరికా అనేది ఒక కలలాగా మారిపోయింది. ఎందుకంటే H1Bకి ఉన్న స్టాగ్నెంట్ ఆల్రెడీ ఉన్న క్రౌడ్ గురించి తెలిసిందే. పోనీ 3 years అని ఉందా, 3 years లేదా 2 years తర్వాత ఇదివరకు ఏంటి ఇప్పుడున్న సిస్టంలో సరే H1 రాలా. ఇప్పుడున్న సిస్టమ్ ఎందుకు ఇంత ఘోరం అంటే 5 years అయిపోయింది సార్. మీరే ఎగ్జాంపుల్, మాస్టర్స్ చేశారు, ఓపీటీ మీద ఎక్కడో జాబ్ చేసుకున్నారు, 3 years ఫుల్ టైం చేసుకుంటున్నారు, మంచిగా డబ్బులు వస్తున్నాయి, బట్ యూ డోంట్ హ్యావ్ లీగల్ ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ స్టేటస్ కదా. H1B రాలేదు మీకు, ఇప్పుడైతే వచ్చేయాలి. 30 days, ఇదివరకు 60 days, అది కూడా ఇప్పుడు 30 days. ఈ 60 daysలో ఏం చేసావు అంటే ఫైనల్ డెస్పరేట్ మూవ్ కింద చిన్న యూనివర్సిటీలో మాస్టర్స్ ఎన్రోల్ అయిపోయారు, ఇంకో మాస్టర్స్ ఎంత మనం అనుకున్నాం కదా, లేదా పిహెచ్డీకో ఇంకోటి ఎన్రోల్ అవుతాయి, మళ్ళీ 3-4 years లీగల్ స్టేటస్ వచ్చేది మనోడికి. ఇప్పుడు అది కుదరదు అంతే. ఇప్పుడు కుదరదు. ఇప్పుడు అది కావాలనుకుంటే మళ్ళీ ఫుల్ ప్రాసెస్ అయ్యి సార్, వీసా ఎవరికి ఎక్స్టెండ్ యూఎస్ఏఎస్లో ఉన్నప్పుడు. దానివల్ల ఏంటంటే వెళ్తే 2-3 yearsలో ఆ లోన్ అమౌంట్ రికవర్ చేయగలేము అనుకునే వాళ్ళు ఎవరు వెళ్ళరు. మాకు లోన్ అమౌంట్స్ వాటితో ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళకి దర్ ఫైన్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.